హాయ్ అండి. ఇవాళ మనం ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసుకోబోతున్నాము. గల్బొట్టి గోంగూర. అది ఎలాగో వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఈ కర్రీ మీ ఫేవరెట్ లిస్ట్‌లోకి యాడ్ అయిపోతుంది. ముందుగా స్టవ్ పైన కడాయిలు పెట్టి 60 ml ఆయిల్‌ని వేసి హీట్ అయిన తరువాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. వాష్ చేసుకున్న గల్బోటిని వేసి దీనిలో నుంచి వచ్చిన వాటర్ ఆవిరైపోయే వరకు కుక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేయండి. టేబుల్ స్పూన్ కారం, 100 ml వాటర్ని వేసి మూత పెట్టి కుక్ చేయండి. వేరొక కడాయిలో 4 కట్టల పుల్ల గోంగూర, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టి కుక్ చేయండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా కుక్ చేసుకున్న గోంగూరలో రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసి పూర్తిగా చల్లారాక బ్లెండ్ చేయండి. నైంటీ % ఉడికిన గల్బోటిలో బ్లెండ్ చేసిన గోంగూరను వేసి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసి సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని గల్బొట్టి గోంగూర తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుమలతారెడ్డి. థ్యాంక్ యూ.